మనం అసలు భగవద్గీత ఎందుకు చదవాలి? నేను చాలా కమెంట్స్ రిసీవ్ చేసుకున్నాను. యూట్యూబ్‌లో అలాగే థ్రెడ్స్‌లో కూడా. దాంట్లో కొన్ని పాజిటివ్ కమెంట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని నెగెటివ్ కమెంట్స్ ఉన్నాయి. బేసిక్ క్వెషన్ అసలు భగవద్గీత ఎందుకు చదవాలి అని. మనం ఏదైనా ఒక షాప్‌కి వెళ్ళినప్పుడు ఒక ఎలక్ట్రానిక్ టాయ్ లేదా ఏదైనా ఒక మైక్ కొన్నప్పుడు మనకి దాంట్లో ఒక మాన్యువల్ అనేది ఇస్తారు కదా! ఎందుకంటే అది ఎలా యూజ్ చేయాలి అని. అంటే ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తారు మనకి. మరి మనిషి జీవితం అనే ఈ ప్రయాణానికి సరైన గైడెన్స్ అనేది అవసరం లేదు అంటారా? మన సమాజంలో ఎంతో అహింస, అశాంతి అలాగే ద్వేషం అనేది పెరుగుతూ ఉంది. ఏ వ్యక్తిని అడిగినా కూడా వాళ్ళ జీవితంలో సరైన సాటిస్ఫాక్షన్ లేదు అని అంటున్నారు. అంటే ఇదంతా కూడా మనకి సరైన జ్ఞానం అలాగే సరైన మార్గదర్శకం లేకపోవడం వల్ల కాదా? మనం అనుకుంటాం ఈ సమాజంలో మార్పు అనేది రావాలి అని. ముందుగా మార్పు సమాజంలో రావాలా? లేకపోతే ఆ మార్పు అనేది మన నుంచే మొదలవుతుందా? మన నుంచే కదా ఏ మార్పైనా మొదలవుతుంది. మరి ఆ మార్పు మొదలవడానికి మనకి సరైన జ్ఞానం, అలాగే గైడెన్స్ కావాలి కదా! నేను ఎవరిని ఈ భగవద్గీతని బ్లైండ్‌గా ఫాలో అవ్వాలి అని చెప్పడం లేదు. దీన్ని బిలీవ్ చేయాలా? వద్దా? అనేది మీ పర్స్పెక్టివ్. మహాభారతంలో కూడా కృష్ణుడు దుర్యోధనుడికి ధర్మ మార్గం చూపించాలి అనుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఓ కృష్ణ, నాకు ధర్మం ఏంటో తెలుసు, అధర్మం ఏంటో తెలుసు. కానీ నేను ధర్మ మార్గాన్ని ఫాలో అవ్వాలి అని అనుకోవడం లేదు అని దుర్యోధనుడు సమాధానం ఇచ్చాడు. ఇక కృష్ణుడు మాత్రం ఏం చేయగలడు? పాండవులు అడిగింది కేవలం 5 గ్రామాలు మాత్రమే. కానీ దుర్యోధనుడు అంతా నాకే కావాలి అనుకున్నాడు. చివరికి ఏమైంది? కేవలం 6 అడుగుల భూమి మాత్రమే మిగిలింది. కౌరవుల కుటుంబం మొత్తం నాశనమైంది. నేను చెప్పాలనుకున్నది ఒకటే, మనమందరం మానవత్వంతో జీవిద్దాం. జ్ఞానాన్ని ఎవరు పంచినా అది ఎక్కడి నుంచి వచ్చినా ఓపెన్ మైండ్తో స్వీకరిద్దాం. భగవద్గీతని ఎప్పుడూ కూడా ఒక మతానికి పరిమితం చేయకండి. ఇది మన జీవితం ఎలా జీవించాలో నేర్పిస్తుంది. ఒక మార్గదర్శకాన్ని చూపిస్తుంది. ఇది నమ్మమని కాదు, అర్థం చేసుకోమని చెబుతుంది. మనం ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకోగలుగుతామో అప్పుడే మనలో మార్పు వస్తుంది. ఆ మార్పే ఈ సమాజాన్ని మార్చుతుంది. జై శ్రీకృష్ణ.